నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ పిఎం కిసాన్ మీద మీకు మంచి ముచ్చటనే పట్టుకొచ్చిన. ఇగో బగ్గ చలి పెడుతుంది. ఇంత చల్లే అయినా కానీ చలి బాగుంది. వాతావరణం ఎట్లుండి ఫుల్ సెటర్ వేసుకొని వచ్చిన. కానీ మీకోసం కష్టపడి తీయాలి కాబట్టి, చేయాలి కాబట్టి, నా వీడియో కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతులకు వీడియో ముఖ్యమైనదే. పిఎం కిసాన్ ఇలా వచ్చేసి అప్డేట్. పిఎం కిసాన్ ఎవరైతే అనర్హులు అంటే ఏ కేటగిరీలో ఉండి పిఎం కిసాన్ పొందుతున్నారో వాళ్ళకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇప్పుడు ఈసారి పిఎం కిసాన్ 19వ విడత నుంచి వాళ్ళకి కట్ చేస్తుంది. అయితే ఆ జాబితాలో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోవడానికి ఈ వీడియో చూస్తే ఏ కేటగిరీలో ఉంటే పిఎం కిసాన్ వర్తించదో, ఏ కేటగిరీలో ఉంటే పిఎం కిసాన్ వర్తిస్తుందో, పొందని వారు ఉంటే ఎలా పొందవచ్చు అనేది అన్ని వివరాలు వీడియోలో ఉన్నాయి. మ్యాటర్లోకి వెళ్ళిపోతే మనకు అన్నీ తెలుస్తాయి. సరైన దోస్తులు, ముఖ్యంగా అయితే అందరూ ఈ వీడియో చూసి లాస్ట్ వరకు చూడుర్రి. మళ్ళీ కలిసి మీకు అప్డేట్ ఇస్తాను. సరైన దోస్తులు, నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకు బండి ఛానల్. పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు 2000 రూపాయలు రైతు ఖాతాల్లోకి జమ. స్వయంగా దీని మీద మనకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అప్డేటు. ఈ అప్డేటు ఎలా అకౌంట్లోకి జమ కాబోతున్నాయో దాని మీద మీకు వివరించి చెప్తాను. పిఎం కిసాన్ రైతులకు పిఎం కిసాన్ కట్ లిస్టు మీరేమన్నా చెక్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు ఖాతాల్లోకి 6000 రూపాయలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే బడ్జెట్ ఈ సాయం పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ కార్యక్రమంలో కేంద్ర అర్హులైన రైతులు పరిమితి చేపట్టనుంది తెలుస్తుంది. పిఎం కిసాన్ సాయం ఎవరికైతే ఇవ్వడం కుదరదో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. మరి ఆ జాబితాలో మీరు ఉన్నారా లేరో చెక్ చేసుకోండి. చూసిరవుల్లో మనకి ఎవరికైతే దేని విధంగా డబ్బులు అర్హులు పొందారో వారు మాత్రమే వీడియో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, వస్తాయి రావన్నది. ఇక పిఎం కిసాన్ రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంగా భాగంగా పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా ఏడాది 6000 రూపాయలు నేరుగా రైతు ఖాతాల్లోకి జమ చేస్తోంది. 3 విడతలుగా 2000 రూపాయల చొప్పున అందిస్తుంది. ఇప్పటికే 18 విడతల డబ్బులు రైతులకు అందించింది. మరో నెల రోజుల్లోనే 19వ విడత డబ్బులు సైతం విడుదల కానున్నాయి. అయితే వర్షన్ బడ్జెట్ తర్వాత నగదు విడుదల ఉంటుంది కాబట్టి పిఎం కిసాన్ సాయం 8 లేదా 10,000 పెంపుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతి సంవత్సరం లబ్ధిదారులకు సంఖ్య తగ్గుతూ వస్తోంది. అర్హులైన రైతులకు ఈ పథకం నుంచి తొలగించింది కేంద్రం. మరి ఎలాంటి కేటగిరీలో ఉన్న వారికి పథకం వర్తిస్తుందో ఇప్పటికీ తెలుసుకుందాం. మరి సోషల్ ఎవరైతే అర్హులు గారో వారికి వస్తాయా రావో డబ్బులు చూసుకుందాం. మరి అట్లాగే 6000 నుంచి 10,000 పెంపు జరిగింది. పిఎం కిసాన్ సన్మాన్ నిధి 18వ విడత ద్వారా దేశంలో 9.4 కోట్ల మంది రైతు ఖాతాల్లోకి అక్టోబర్ 5, 2024 రోజున 2000 రూపాయల చొప్పున విడుదల చేసింది. త్వరలోనే 19వ విడత కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహితమవుతోంది. వచ్చే ఫిబ్రవరి నెలలో ఇందుకు ముహూర్తం ఉంటుందని ఈ కార్యక్రమంలో పిఎం కిసాన్ జాబితాలో ఉన్నామో లేమో స్టేటస్ తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే కొందరు పేర్లు జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అంటే వాళ్ళు కూడా ముందుకు చెప్పారు. ఎందుకంటే మనకు కూడా తెలుసుకుంటే మంచిదే కదా. ఎవరైతే జాబితాలో లేరో వారు పిఎం కిసాన్ గురించి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు రాబోయే బడ్జెట్లో మీకు డబ్బులు పడతాయి కాబట్టి మంచి ముచ్చట్ని మనకు పట్టుకొచ్చారు. అది మనకంతా మంచిదే అని తెలుసుకుంటే మంచిదే కదా. ఈ కేటగిరీలో ఉంటేనే సాయం బంధు. వ్యవసాయ భూమి ఉండి పిఎం కిసాన్ సాయం కోసం దరఖాస్తు చేసుకుంటున్న పలు కేటగిరీలో వారికి వర్తించదు. అందుకే ప్రధాన ఇన్స్టాస్టేబుల్ ల్యాండ్ ఓనర్లు ఒక కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగం పోస్టులో ఉన్నట్లు కుటుంబానికి వర్తించదు. అయితే సర్వీసులో ఉన్న రిజిస్టర్ అయిన వారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, పబ్లిక్ హెలికాప్టర్ కంపెనీలు ఉద్యోగాలు, ప్రభుత్వం ఆటో సన్మాన్ కంపెనీలు ఉద్యోగాలు ఈ సాయం పొందేందుకు అర్హులు. వీరితో పాటు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు సహా నేరుగా 10,000 పైన పింఛన్ పొందుతున్న వారు సైతం అర్హులే. దాదాపు పన్ను కడుపుతున్న
కడుతున్నవారు సైతం అర్హులుగా గుర్తించారు. వారు పేరుపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ సాయం రాదు. ఈ కేటగిరీలో ఉన్న చాలామంది కొందరు విడతల సాయం అందినట్లు సమాచారం. వారందరికీ పేర్లను తొలగిస్తూ వస్తున్నారు. చూసారా ఏవేవో కేటగిరీలు మీకు కేటగిరీలో ఎవరెవరైతే ఉన్నారో లిస్ట్ మీకు ఇచ్చింది కదా. రాజ్యాంగం కేటగిరీలో ఉన్న రాజ్యాంగం పట్ల వీరికి సర్వీస్లో ఉన్న వారైతే భూమి ఉన్నా కానీ వాళ్ళకు 19వ విడత పిఎం కిసాన్ మొత్తం డబ్బులు రావట. ఈ ముచ్చట అందరూ తెలుసుకుంటే మంచిది. తెలుసుకొని దానికి ఇస్తారా అయ్యారు అనేది మనకు తర్వాత చెప్తాం ముచ్చట. మరి ఉంటున్నా మరి. చూసిరా దోస్తులో ఏ ఏ కేటగిరీలు ఉంటే మన పిఎం కిసాన్ పొందారో తెలుసుకున్నారు కదా. అయితే ఇంట్లో గవర్నమెంట్లో ఎవరైతే రిటైర్ అయి ఉన్న వారికి కూడా వర్తించదట. ఎవరైతే నెలకు 10,000 పెంచిని అందుకుని పొందుతున్నారో వాళ్ళకు కూడా ఈ పిఎం కిసాన్ అనేది వర్తించదు. దీని మీద ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లిస్ట్ ఇచ్చింది. ప్రైవేట్ గవర్నమెంట్ ఇంజనీర్లు వీరందరికీ కూడా మనకు పిఎం కిసాన్ వర్తించదని. భూమి ఉన్నా కానీ వాళ్ళకు ఈ పిఎం కిసాన్ వర్తించదు. దీని మీద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన అప్డేటు ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది అనుకుంటాను. దయచేసి నా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మళ్ళా కలుసుకుందాం మంచి మంచి ముచ్చలతో. ఉంటున్న మరి చలి బాగా పెడుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోవాలి కదా దోస్తు నేను కూడా.